రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసిందని డీటీసీ శోభన్ బాబు తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవ వారోత్సవాల సందర్భంగా రోడ్డు రవాణా శాఖ కార్యాలయం, వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో ట్రాఫిక్ సీఐ సుజాత మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టి తమ జీవితాలను నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ రోడ్డుపై రవాణా కొనసాగించే సమయంలో జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా వాహనదారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసేటప్పుడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆగు వరంగల్ ట్రాఫిక్ మాట్లాడుతున్నాను. ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాలలో భాగంగా ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వాగ్దేవి స్టూడెంట్స్ వరంగల్ నుంచి రావడం జరిగింది. ఈ ర్యాలీ అనేది పోచం మైదాన్ నుంచి మన ఎంజిఎం సర్కిల్ వరకు చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి వెహికల్ యూజ్ చేసి నడపడం వల్ల జరుగుతున్నాయి, అంటే ఓవర్ స్పీడ్ వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా డ్రింక్ చేయకూడదు. సేమ్ అట్లనే మనకి హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. అలానే ఎక్కువగా తాగి నడిచినట్లయితే వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ కూడా చేయడం జరుగుతుంది. అవి ఈ విషయం పబ్లిక్లో ఎక్కువగా రాలేదు. బట్ మేము చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, తాగి నడపకూడదు, అట్లనే ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. అట్లనే స్టూడెంట్స్ వచ్చేసి రకరకాల విన్యాసాలు చేసుకుంటా రోడ్ల మీద బైక్స్ తిప్పుకుంటా బైక్ నెత్తిపెట్టి నడపడం అనేది చాలామంది చూసామంటే యూత్ స్టూడెంట్స్ ఇట్లాంటి పనులు చేస్తున్నారు. దానివల్ల ఎదురుగా వచ్చే వాళ్ళు అంటే మంచిగా ఉన్న వాళ్ళకి కూడా తిప్పి ఎటు వెళ్తారా బండి అని ఆ టెన్షన్ తోటి వాళ్ళకి యాక్సిడెంట్ చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే మనం చేసే పని వల్ల మనకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా హాని కలుగుతుంది అన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల ఎదుటి ఇబ్బంది కలగకూడదు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే మనకి నమ్ముకొని మన ఫ్యామిలీస్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటారు, మనం సేఫ్గా వస్తామని అనుకుంటారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు అనుకున్నట్టుగా మనం సేఫ్గా వెళ్ళి మన ఫ్యామిలీ చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి దయచేసి ఎవరు కూడా స్పీడ్ డ్రైవింగ్ చేయడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము, నెగ్లిజెంట్ డ్రైవింగ్ అనేది చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. అట్లనే ఎవరైతే మేజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ అనేది 18 years వచ్చాయంటే ఆ లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాలని సందర్భంగా ఈరోజు ఒక బీటెక్ స్టూడెంట్స్ తోటి ర్యాలీ చేయబడింది. ఎందుకంటే మన భారతదేశంలో సంవత్సరానికి వచ్చే 484 4.8 lakhs యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అందులో 1.7 lakhs పీపుల్ డెడ్ అవుతుంది. మన తెలంగాణలో కూడా చూస్తే రోజుకి 20 మంది చనిపోతున్నారు. అందుకొరకు దట్టు పర్టికులర్గా 18 to 60 years ఉన్న వాళ్ళు మోర్ దాన్ 60% చనిపోతున్నారు. కనుక ప్రభుత్వం కూడా ఈ ప్రోగ్రామ్ మాసోత్సవాన్ని చాలా అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ కావాలి అనే ఉద్దేశంగా చేయాలని 1st నుంచి 31st వరకు మన ప్రోగ్రామ్స్ ఉన్నవి. అందులో వివిధ రకాల ప్రోగ్రాంలు ఈరోజు ర్యాలీ తీసాము. సో అందరూ ఏంటి అంటే చాలామందికి తెలుసు ఏది హెల్మెట్, 2 వీలర్ నడిపితే హెల్మెట్ పెట్టుకోవాలని, కార్ నడిపితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి వాహనం నడపరాదని, రాంగ్ రూట్లో వెళ్ళాలని. కానీ ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే కొంత ఫాలోఅప్ చేయడం అనేది, ఈ నియమాలు పాటించడం అనేది లేకపోవడం వల్ల, అది మన మానవ తప్పిదాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నవి. సో అవి అవాయిడ్ చేయాలి, పబ్లిక్ మళ్ళీ అవేర్నెస్ కలపాలనే ఉద్దేశంగా వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది.